ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా కొనసాగాయి. పొలిటికల్ పార్టీల మధ్య కన్నా అల్లు అర్జున్ వర్సెస్ మెగా బ్రదర్స్ అన్న చందంగా వార్ నడిచింది. ఆ ఎన్నికల్లో జనసేన అధినేత బన్నీకి స్వయాన మామ అయినా కూడా పవన్ కు అతడు మద్దతివ్వలేదు. ప్రత్యర్థి పార్టీ అయిన నంద్యాల వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి తరఫున అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు బన్నీపై ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్లతో విరుచుకుపడ్డారు. వారిద్దరి మధ్య ఓ రేంజ్ లో డైలాగ్ వార్ నడిచింది. ఓ దశలో నాగబాబు తన ట్వీట్లను సైతం డిలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధించినప్పుడు కూడా బన్నీ రెస్పాండ్ కాలేదు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ ఎక్కడా కనిపించనూ లేదు. అనంతరం అల్లు అర్జున్ జనసేన నేతల నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన అల్లు అర్జున్ చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో వివాదానికి కేర్ ఆఫ్ గా నిలిచాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మై డియర్ ఫ్యాన్స్, మీరే నా ఆర్మీ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి 3 ఏళ్లైనా కూడా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత వరకైనా వెళ్తా అంటూ కామెంట్ చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారిగా బన్నీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, అంతే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మై థ్యాంక్ యూ. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టను. డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా. కానీ మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ మై ఫ్యాన్స్, థ్యాంక్ యూ. దీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీకు, ఈ ఫంక్షన్ని టెలికాస్ట్ చేసిన మీడియా వారికి, స్పాన్సరర్స్కి, అందరికి, ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా విషయానికి వస్తే వెరీ సింపుల్. నేను ఇవాళ ఎందుకు ఇక్కడికి వచ్చాననేది వెరీ ఆబ్వియస్. ఎందుకంటే సుకుమార్ గారు వైఫ్ తబిత గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. పుష్ప 2 లాస్ట్లో చెప్తా, అది డెజర్ట్ లాంటిది. అది లాస్ట్లోనే చెప్పాలి, అది లాస్ట్లోనే తినాలి. సుకుమార్ గారి వైఫ్ తబిత సుకుమార్ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆబ్వియస్లీ ఆవిడ మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం. ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట అన్నారు, నేను ఇలా బన్నీ గారు, నేను ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఎలాగో సుకుమార్ గారు వస్తారు. నేను సుకుమారు మీరు గారు కాకుండా, మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు. ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపిడ్గా ఉంటుంది. ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు, క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. నేను జనరల్లీ అనను ఈ మాట. నేను ఇప్పటివరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తబిత గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా.